చూడండి, మనం మారేడుమిల్లి ట్రైబల్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ పొగమంచు ఉంది. మనకు ఇప్పుడు జనవరి ఎండింగ్లో కదా, జనవరి ఎండింగ్లో కూడా చూడొచ్చు. మన వర్షాకాలం పడి వాన భూమిలో ఇనుకుద్ది కదా, ఆ చెట్లల్లో నుండి ఇప్పుడు కూడా ఊట వస్తుంది. ఆ లోపల నుండి ఊట వస్తుంది, చిన్న చిన్న ఊట. ఇలాంటి చిన్న చిన్న ఊటలు అడవంతా వస్తూ అదే పెద్ద కాలువలాగా అయ్యి ఇట్లా నిరంతరం కాలువ పారుతుంది. మేలో వచ్చినా కానీ కాలువ పారుద్ది, కొద్దిగా తక్కువ మొత్తంలో పారుద్ది, కానీ మేలో కూడా పారుద్ది. అంటే చెట్లు ఉండడం వల్ల రెయిన్ వాటర్ని హోల్డ్ చేసి ఇయర్ పొడుగుతా కాలువల రూపంలో ఇస్తుంది. అదే నదులు అవుతాయి, మన పంటలకు ఉపయోగపడదు. ఇప్పుడు చెట్లన్నీ నరికేసి ఓన్లీ ఒక రకమైన పంటలు పెట్టడం వల్ల గోదావరిలో కూడా ఎండిపోతుంది.